2021 నుంచి జనార్దన్ అనే వ్యక్తి మద్యం ఇలాంటి మద్యం తయారు చేసి నేను చేస్తున్నాను పలానా వ్యక్తి ప్రోత్సాహంతో జోగి రమేష్ అనేటువంటి పేరు చెప్పాడు. ఆ తర్వాత ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏప్రిల్ నుంచి నేను మొదలుపెట్టాను అనేది ఆయన నిన్న మొన్న విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పుకుంటూ వచ్చింది. మీకు తెలిసి ఒక పక్క ప్రభుత్వ షాపులు నిర్వహిస్తూ డిస్టిలరీల నుంచి మద్యం తీసుకొచ్చి ప్రభుత్వ షాపుల్లో విక్రయిస్తూ చేస్తున్న దందా మీద ఒక పక్క చేసిన దందా మీద ఒక పక్క సిట్టు కొనసాగుతుంది. ఈ వ్యవహారం ఈ చాటుమాటు గుట్టుమట్టు ప్రైవేట్ వ్యవహారంలో అంటే కేవలం ఇది వ్యాపార దృక్పథంతో చేసిందా లేదా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసే దీంట్లో చేసిందా? అసలు ఈ జనార్దన్కి వైసీపీకి జోగి రమేష్కి సంబంధాల మీద మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన దాంట్లో రాజకేశ్ రెడ్డికి సంబంధించిన అంశం మొదట అవును వచ్చిన తర్వాత ఏదైతే వరుస పెట్టి అరెస్ట్ అయ్యారు, చెవిరెడ్డి గారు కావచ్చు, మిథున్ గారు కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అనేక మంది ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆల్మోస్ట్ ఎక్కువ మంది రెడ్లే అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే చేసిన నేరాలన్నీ వాళ్ళకి చేసే అవకాశం ఇచ్చినట్టు ఆ రోజు మాకు లేటుగా అర్థమైంది. సో నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఆ రోజు అంతమంది అవినీతి కేసులో జైలుకి పోయిన తర్వాత దానికి ఈ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడాలి, కూటమి డిఫెన్స్లో పడాలి, తద్వారా ఆ కేసు నీరు గారాలనే ప్రయత్నం ఏదో అటు సైడ్ నుంచి మీడియా పుంకాలుగా రాసేయటం, లేకపోతే వాటి మీద డిబేట్లు పెట్టించటం, వాటి మీద మంచిదే పెట్టించండి. ఇప్పుడు జరిగిన అన్యాయం మీద మీరు డిబేట్లు పెట్టించండి. గతంలో జరిగిన ఈ కుంభకోణం గురించి చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళని ఎందుకు పార్టీని సస్పెండ్ చేయాల? వాళ్ళని ఎందుకు పార్టీ ఆఫీసులకు దూరం పెట్టలా? వాళ్ళని ఎందుకు ఇంకా రక్షించే ప్రయత్నం పార్టీ అఫిషియల్ లాయర్లు ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే పార్టీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిందా? అంతే అనుకోవాలేమో. అంతే కదా. పార్టీ లాయర్లు ఎందుకు వాదిస్తున్నారు? అసలు పార్టీకి సంబంధించిన పెద్ద లాయర్ల నుంచి చిన్న లాయర్ల దాకా లీగల్ సెల్ అంతా ఎందుకు వాళ్ళ కోసం వెంపర్లాడుతుంది? అసలు మీరు ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఇక్కడ ఈ కేసు విషయంలో జనార్దన్ లేదా శ్రీనివాసరావు లేకపోతే సురేందర్ నాయుడు లేకపోతే జయచంద్రారెడ్డి, ఇక్కడ కులం కాదు ప్రధానం. నేరం ఎవరు చేసినా, జయచంద్రారెడ్డి చేసినా, సురేందర్ నాయుడు చేసినా, మరి శ్రీనివాసరావు చేసినా, జనార్దన్ చేసినా, లేదు ఎవరెవరితో లింకులు ఉన్నా ఈ బ్యాచ్ని కూడా మొత్తం ఎత్తి లోపల వేయాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సర్కార్కి ముఖ్యంగా కూటమికి చెడ్డ పేరు తెస్తే కూటమి ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ పోతుంది. ఒకవైపు కొత్తగా ఐటీ ఇండస్ట్రీలు తెస్తుంది, ఉద్యోగాల కల్పన కోసం పాటుపడుతుంది, లేకపోతే పోలవరం పూర్తి చేయాలనుకుంటుంది, అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటుంది, అనేక రకాలుగా బనకచర్ల గురించి ఆలోచిస్తుంది. నిర్మాణాత్మకమైన పనులతో పాటు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పనిలో ఉంది. ముఖ్యంగా ఫ్రీ బస్ స్కీము చేయలేరన్నారు, ఇచ్చారు. సిలిండర్లకు సంబంధించి అమలైంది. పింఛన్ 4,000 ఎట్ ఏ టైం ఇచ్చారు. మరి ఆటోలకి చెప్పని దాన్ని 15,000 ఇచ్చారు. ఇలా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా మొట్టమొదటిగా చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయితే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలిసిన మరుక్షణం సస్పెండ్ చేయించడం అనేది స్వాగతించాలి. మేము అనేది ఒకటే, సస్పెండ్ చేసింది వైఎస్ఆర్సీపీ తరఫున ఆ పార్టీలో ఉండి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు, ఎంపీగా గెలిచిన వాళ్ళు, మరి రకరకాల పదవుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కోటరీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అయితే ఎంతమందిని సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేయాలి? మీరు ఓన్ చేసుకుంటున్నారా? ఒకవేళ సస్పెండ్ చేస్తే మిగతా మొత్తానికి చుడతారని భయపడుతున్నారా? ఇక్కడ తేడా ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కోణంలో ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను వెంటనే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసినందుకు కూటమి తరఫున మేము ఒకరికొకరు సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఈ కేసు పూర్వపరాల్లోకి పొమ్మని, ఎంత దూరమైనా తీసుకెళ్లమని, ఎవరెవరు బాధ్యులో వాళ్ళని నిష్కర్షగా అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి, ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అయితే మీరు అన్నట్టే చెవిరెడ్డినో లేదా మిథున్ రెడ్డినో ఇంకో రెడ్డినో అరెస్ట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయలేదు అంటే సస్పెండ్ చేసే అధికారం ఉన్న వ్యక్తులే భయపడుతున్నట్ట? సస్పెండ్ చేస్తే ఇంక ఎటువైపుకి మలుపు తిరుగుతుందోనని దాని మీనింగ్ ఏమొస్తుంది? సేమ్ అదే కదా. అంతే కదా. ఇప్పుడు
ఇక్కడ తప్పు ఎవరన్నా చేయండి, నిష్కర్షగా చర్యలు తీసుకోండి, సస్పెండ్ చేయండి పార్టీ నుంచి. విచారణ పూర్తయి వాళ్ళే ముద్దాయిలుగా నిరూపితమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తున్నారు. ఇది కరెక్ట్. అంటే వైసీపీ నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడికే ముడుపులు వెళ్ళి, లేకపోతే తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తులకు ముడుపులు వెళ్ళి అని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఎవరైతే ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఏమీ రాలా. జయచంద్ర రెడ్డి ఏమీ మాట్లాడలేదు, సురేంద్ర నాయుడు ఏం మాట్లాడలేదు, జనార్దన్ ఏం మాట్లాడలేదు, ఎవరేం మాట్లాడలే. అంటే పెద్దవాళ్ళకి సంబంధం లేదనేది క్లియర్. ఒకవేళ వీళ్ళకి నొప్పి కలుగుతుంటే ఆ నొప్పిని మీరు కూడా షేర్ చేసుకోండి, మేము ఒక్కళ్ళమే భరించాలా అని అనాలి కదా. వీళ్ళు అనట్లేదంటే పెద్దవాళ్ళకి లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నానండి, ఈ రెండు కేసులు కంప్లీట్ పూర్తి వైరుధ్యం ఉన్న కేసులు. మద్యం స్కామ్ వైఎస్ఆర్సీపీలో హయాంలో ఏదైతే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయో కంప్లీట్ అప్పటి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్న మేజర్ ఇష్యూ. అవును, ఇది కొంతమంది వ్యక్తులు కక్కుర్తితో డబ్బు సంపాదన కోసం చేసిన చర్యగా ఈ కేసు ఉంటే, ఆ కేసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంప్లీట్గా కొల్యూడ్ అయ్యి వెండర్స్ని కూర్చోబెట్టుకుని పాలసీ డెసిషన్ చేసి 3,500 కోట్లు దానికి మించి 4,000 కోట్ల దాకా అని చెప్పి ఈడీ చెప్పిన నివేదికల ప్రకారం అది వ్యవస్థీకృతమైన నేరం. ఇది వ్యక్తుల యొక్క నేరంగా ఇప్పటి వరకు అయితే కనపడుతోంది. ఇక్కడ క్లారిటీ ఉంది. కాబట్టి రెండింటినీ దయచేసి కంపేర్ చేయొద్దు. అది లిక్కరు, ఇది లిక్కర్ అని చెప్పి కంపేర్ చేయొద్దు. ఇట్ ఈస్ ఏ క్రైమ్. అప్పుడు కూడా మేజర్ క్రైమ్. అప్పుడు కూడా ఇది కొనసాగింది కదా జనార్దన్. అది నాకు తెలీదు, కానీ ఇప్పుడు వస్తున్న నివేదికలను బట్టి అప్పటి నుంచే అని చెప్పి జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పరిశీలనలో ఉంది. దాన్ని బట్టి నిజాలు నిర్ధారించడంతో పాటు ఎవరెవరు ఫోన్ డేటా ఉంది, ఎవరెవరు పేర్లు వస్తున్నాయి, లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎప్పటి నుంచి జరిగింది, ఇంకెంతమంది పాత్రదారులు ఉన్నారు, ఎవరైనా సూత్రధారులు ప్రత్యేకంగా ఉన్నారు అనేది నిగ్గు తేలుతుంది. అంటే సహజంగా స్వతహాగా మీరు ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్ కాబట్టి మీకు కూడా ఏమన్నా ఆఫర్లు వచ్చి ఉండాలి కదా సార్. ఒకవేళ ఏం కాంట్రాక్టర్ అనుకున్నాను. అవును, మీరు ఏదో రోడ్ వర్క్స్ అవి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ నేను కాంట్రాక్ట్స్ చేయను. ఓకే ఓకే. ఓన్లీ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ పోయి చేసుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే మనం రాజకీయం చేసే దగ్గర వర్క్లు వద్దు ఏం వద్దని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న వ్యక్తిని నేను. పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్ని దొంగల్లాగా ఏదైతే ప్రొజెక్ట్ చేస్తాయి ఈ ప్రభుత్వాలు, వాళ్ళ సొంత డబ్బు తెచ్చి పెడితే బిల్లులు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా వాళ్ళు దివాలా తీయించి వాళ్ళ పరపతిని ఆత్మహత్యల దాకా తీసుకొని వెళ్తున్నాయి తెలుగు రాష్ట్రాలు అంటున్నాను నేను. దాదాపు ఇదే పరిస్థితిని కాపీ కొడుతోంది కర్ణాటక. బతికి బాగుండాలంటే మనం పెట్టిన డబ్బులు కనీసం 10 రూపాయల ఆదాయంతో అన్న రావాలి, 10 రూపాయల నష్టంతో అన్న రావాలి. కానీ పెట్టిన డబ్బులు అన్న రావాలి అనేది కాంట్రాక్టర్ అయినా, కాంట్రాక్టర్ పేరు చూడంగానే ఇక్కడ మీడియా ఫోకస్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు పెద్ద దొంగల్లాగా చూస్తారు. అందరిది కాదు ఈ పరిస్థితి. దానికి సపరేట్ వేరే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం వేరే ఉన్నారు. వాళ్ళకి వెంటనే డబ్బులు వెళ్ళిపోతాయి. అసలు ముందే మొబిలైజేషన్ అడ్వాన్స్ వెళ్ళిపోతాయి. దాని లోతుల్లోకి ఎందుకు మనం చేయనప్పుడు మనం ఈ రాష్ట్రాల్లో లేనప్పుడు అది వేరే లెక్క. నేనేమంటానంటే ఎప్పుడన్నా రవిచంద్ర రెడ్డి గారు రండి మీరు కూడా ఏదైనా చూడండి అని ఇటు లిక్కర్ వైపు నేను ఎప్పుడు ఆ ఏరియాలో కూడా వెళ్ళలేదు. ఓకే, లిక్కర్ కాంట్రాక్టే కాదు, లిక్కర్ షాపే కాదు, లిక్కర్ గురించి అనేది తీసుకోవడం అనే కాదు, అసలు ఏది లేదు. మెడికల్ షాపుల విషయంలో మీకన్నా మెడికల్ కాలేజీల విషయంలో మీకన్నా క్లారిటీ ఉందా? 100%. కేంద్రం ఏమి ఇచ్చింది, రాష్ట్రం ఏం ఖర్చు పెట్టింది, ఎందుకు పెట్టలేదు అనే విషయంలో. ఇప్పుడు కేంద్రం ఏమిచ్చింది అంటే జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది. జిల్లాలు పెంచినందుకు అన్ని మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. తెలంగాణలో కూడా 33 జిల్లాలు అయితే 33 జిల్లాలకి ఇప్పుడు మెడికల్ కాలేజీలు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 26 అయినాయి కాబట్టి 26. రేపు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 32, 33కి తీసుకెళ్లారు, 34కి తీసుకెళ్లారు అనుకోండి, ఆ జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు అలాట్ అవుతాయి. ఇది విధానపరంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పడితే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా పూర్ పీపుల్ అందరినీ కూడా బాగా తొందరగా ఆదుకోవచ్చు, ఉత్తమమైన వైద్యం ఇవ్వచ్చు అనే ఆలోచనతో చేసిన చర్య. ఎక్కువ మంది డాక్టర్లు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితులు బాగుపడాలని తీసుకున్న మంచి చర్య. సో ప్రభుత్వాలన్నీ ఏం చెప్తున్నాయంటే మేము 17 మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు సాధించుకొస్తేనే ఇవ్వలా. కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది. అఫ్కోర్స్ దాని గ్రౌండ్ అలొకేషను, దాని పనులు వేగవంతం చేయడం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంగా చేస్తే ఆ క్రెడిట్ తీసుకోండి. దాంతోపాటు మొత్తం మేమే తీసుకుంటామంటే జరిగే పని కాదు.
ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఎన్డీఏ యొక్క ఆలోచన, గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. దానికి ఇవ్వాల్సిన రెస్పెక్టు, దానికి ఇవ్వాల్సిన ప్రాపగండా అసలు ఇవ్వలా. మొత్తం మనమే ఓన్ చేసుకున్నాం అని చెప్పి చేసుకున్నారు. కానీ ఓన్ చేసుకున్న తర్వాత ఏదైతే కట్టారు, ఏదైతే కట్టలేదో ఫౌండేషన్స్ లాగిపోయినాయి. ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ లేవు, దేనికి పర్మిషన్స్ లేవు, ఏ విధంగా కొన్నిటికి పర్మిషన్స్ లేకపోతే రౌండ్ ద క్లాక్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంలో కట్టుండొచ్చు. మంచి పని వరకు ఓకే. ఈరోజు జరుగుతుంది ఏంది, మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తుంది ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్లో అనేది వైఎస్ఆర్సీపీ అదే కదా ఇష్యూ చెప్తాను. వైఎస్ఆర్సీపీ యొక్క ఆరోపణ.